ఇంత కోరలు బుర్రమీసలు చింతనిప్పుల వంటి కన్నులు గంతునిడిపై దూకి చంపెదరంతరాక్షసులు. ఆదికావ్యమైన రామాయణాన్ని పిల్లల మనసుకు హత్తుకునేలా, వాళ్ళని అబ్బురపరిచి ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే పద్యంలా ఉంది కదా ఇది. మరి రావణుడు, రాక్షసులు వాళ్ళు పెట్టే కష్టాలు చెప్పిన తరువాత ఒక ఆశ కల్పించాలి కదా. అక్కడే నాయకుడిని ప్రవేశపెట్టాలి. నాయకుడి పుట్టుపూర్వోత్తరాల కంటే ముందు వాడి గొప్పలు చెప్పాలి. అప్పుడే కదా ఆ పసి మనసులు పడ్డ ఆదుర్త తీరేది. అట్టి కష్టములన్నీ బోవగా పుట్టినాడొక గొప్ప దొర. దొర పుట్టబట్టియే మీరు నేనును బ్రతికి ఉన్నాము. ఇది కదా పద్యం అంటే. విశ్వనాథ సత్యనారాయణ గారు పిల్లల మనసులు గిలిగింతలు పెడుతూ నిద్రపుచ్చే తాతగారు చెప్పే ఊకొట్టిచ్చే కథలా సాగిపోయే ఈ రచన గురించి తెలుసుకోవాలనుందా? అలాగే ఇలాంటి ఎన్నో పద్యాల రుచి చూడాలనుందా? అయితే వచ్చేయండి, ఈ వారం మా కోనేటి మెట్ల దగ్గర కలుసుకుందాం.